హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ హియర్ అండ్ పాకెట్ టెక్. ఐమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. లాస్ట్ నైట్ మనకి యాపిల్ వాళ్ళు అయితే 18.2.1 సాఫ్ట్వేర్ వర్షన్ అయితే రిలీజ్ చేశారు. ఇది జస్ట్ మనకి 1400 MB ఉంటుంది. ఐఫోన్ 14 Pro ఆర్ లోవర్ మోడల్స్ అయితే ఐఫోన్ 15 సిరీస్ కానీ 16 సిరీస్ లో కానీ మనకి అది అరౌండ్ 500 MB ఉండే ఛాన్స్ ఉంటుంది. దీంట్లో మనకి న్యూ ఫీచర్స్ అయితే ఏం రావు, కానీ సెక్యూరిటీ ప్యాచెస్ అండ్ చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయి. ఇవేంటి అనేది ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. ఇక్కడ చూడొచ్చు iOS వర్షన్ వచ్చేసి 18.2.1 అని చెప్పి ఉంటుంది. వర్షన్ నెంబర్ వచ్చేసి C161. ఈ వర్షన్ లో అయితే మనకి మోడమ్ ఫర్మ్వేర్ అప్డేట్ అయితే ఏమీ రాదు. నేను చూసినంత వరకు ఈ వర్షన్ లో వచ్చిన న్యూ ఫీచర్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. 18.2 లో వచ్చిన బగ్స్ ని అయితే మనకి 18.2.1 లో అయితే ఫిక్స్ చేశారు. లైక్ వాల్ పేపర్ బగ్. మనం లాక్ స్క్రీన్ టు హోమ్ స్క్రీన్ స్వైప్ చేస్తుంటే వాల్ పేపర్ అనేది డిఫరెంట్ కలర్స్ లో షేడ్ అవుతా ఉండేది. సో ఆ ఇష్యూని అయితే రిజాల్వ్ చేశారు. సెకండ్ మేజర్ గా రిజాల్వ్ చేసిన ఇష్యూ వచ్చేసి చాలా మంది 18.2 అప్డేట్ చేసిన తర్వాత మీరు యాప్ స్టోర్ నుంచి ఏదైనా యాప్ డౌన్లోడ్ చేస్తే నోటిఫికేషన్స్ వచ్చేవి కావు. ఆ ఇష్యూని అయితే ఈ వర్షన్ లో అయితే ఫిక్స్ చేశారు. ఏం బగ్స్ ఫిక్స్ చేశారని చెప్పి యాపిల్ వాళ్ళైతే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు, కానీ నేను 18.2 లో చూసిన బగ్స్ 18.2.1 లో అయితే కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి. లైక్ రిఫ్రెష్ రేట్ కావచ్చు, యాప్ ఓపెనింగ్ స్పీడ్స్ అవ్వచ్చు, ఈవెన్ మీకు టచ్ స్క్రీన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా 18.2.1 లో అయితే ఫిక్స్ అవుతాయి అనమాట. కొంతమందికి అయితే మనకి కెమెరా ఇష్యూస్ ఉన్నాయి, కెమెరా యాప్ సరిగ్గా ఓపెన్ అయ్యేది కాదు, ఫోటో తీసినా కానీ ఫోటో వచ్చేది కాదు. 18.2 లో కూడా ఉంది. 18.2.1 లో అయితే ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చాలా మంది సబ్స్క్రైబర్స్ కి అయితే బ్యాటరీ లైఫ్ అనేది చాలా కష్టంగా ఉంది 18.2 లో. సో మీకు 18.2.1 నుంచి ఆ బ్యాటరీ లైఫ్ ఇష్యూస్ కూడా రిజాల్వ్ అవ్వచ్చు. ఇక్కడ చూస్తే నా లాస్ట్ 10 days చూడొచ్చు. స్క్రీన్ యాక్టివ్ టైం వచ్చేసి 5 hours 3 hours 43 minutes ఉంది. ఇక్కడ కనుక మీకు బ్యాటరీ లైఫ్ బై యాప్ అని ఉంటుంది. ఇక్కడ షో యాక్టివిటీ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఏదైనా యాప్ బ్యాక్గ్రౌండ్ లో ఎక్కువగా రన్ అవుతుంది అనిపించింది అనుకోండి, ఆ యాప్ ని అయితే మీరు క్లోజ్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేసి యూజ్ చేసుకోవటం బెటర్. సో నాదైతే ఇక్కడ చూడొచ్చు వాట్సాప్ వచ్చేసి 10 hours ఉంది, బ్యాక్గ్రౌండ్ లో ఒక 10 hours, ఆన్ స్క్రీన్ ఒక 10 hours ఉంది. అందుకని 19 hours చూపిస్తుంది టోటల్ యూసేజ్. సో అలా సింక్ అవ్వాలన్నమాట. మీకు ఏదైనా యాప్స్ అలా సింక్ అవ్వకపోతే కనుక ఆ యాప్ ని క్లోజ్ చేసి మళ్ళీ రీఓపెన్ చేయండి, లేదా బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ ని టర్న్ ఆఫ్ చేయండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ అని ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ లో యూస్ చేసే యాప్ ని ఇక్కడ టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. సో దట్ బ్యాక్గ్రౌండ్ లో యాప్ అనేది రిఫ్రెష్ అవ్వకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మనకి బ్యాటరీ అనేది కొంచెం తక్కువ డ్రైన్ అవుతుంది. 18.2 లో మనకి బ్యాక్గ్రౌండ్ లో యాప్స్ ఎక్కువగా రన్ అయ్యి, అది ఎస్పెషల్లీ థర్డ్ పార్టీ యాప్స్ ఎక్కువగా రన్ అయ్యి బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ అయితే వచ్చాయి. 18.2.1 లో అయితే తగ్గుతాయని హోప్. సాఫ్ట్వేర్ అప్డేట్ ఇవాళ పొద్దునే వచ్చింది కాబట్టి కొన్ని రోజులు యూజ్ చేస్తే గానీ బ్యాటరీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది చెప్పలేము. సో ఇక్కడ యాక్టివిటీ చెక్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. సఫారీ చూస్తే 3 hours ఉంది ఆన్ స్క్రీన్, టోటల్ టైం కూడా 3 hours చూపిస్తుంది. సో అలా మ్యాచ్ అవ్వాలన్నమాట. అండ్ బ్యాటరీ హెల్త్ సైకిల్ కౌంట్ చూడొచ్చు. నా ఐఫోన్ 16 Pro Max లో 100% చూపిస్తుంది. సైకిల్ కౌంట్ వచ్చేసి 72. అన్ఫార్చునేట్లీ నా ఐఫోన్ 15 Pro Max లో ఇంకొక % దిగిపోయింది అనమాట. ఇది 18.2.1 అప్డేట్ చేయకముందే దిగిపోయింది. సో 18.2 సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నప్పుడు నా బ్యాటరీ హెల్త్ కౌంట్ అయితే దిగిపోయింది. లెట్స్ గో టు సెట్టింగ్స్, బ్యాటరీ హెల్త్. ఇక్కడ చూడొచ్చు 98% ఉండాలి. సో 97కి వచ్చేసింది. సైకిల్ కౌంట్ 301. నేనైతే January 2024 నుంచి యూజ్ చేస్తున్నాను. సో 1 year ఆఫ్ బ్యాటరీ లైఫ్. ఇవాళ వచ్చేసి January 6th. 1 year కి నాకు 301 సైకిల్స్ విత్ 97% బ్యాటరీ హెల్త్ ఉంది 15 Pro Max లో. అదే 14 Pro లో చూసుకుంటే దీంట్లో ఎంత ఉందో నాకు కూడా తెలియదు, ఒకసారి చెక్ చేద్దాము. బ్యాటరీ హెల్త్ 91% ఇంకా చూపిస్తుంది. 14 Pro అయితే ఎఫెక్ట్ అవ్వలేదు. ఇంకొక న్యూ చేంజ్ వచ్చేసి సెట్టింగ్స్ లో కూడా మనకి బ్లాక్ థీమ్ ఐకాన్స్ అయితే తీసుకొచ్చారు. ఇది 18.2 నుంచే వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్లైట్ మోడ్ కానీ, వైఫై కానీ, జనరల్ ఐకాన్ కానీ, ఇవన్నీ మనకి బ్లాక్ థీమ్ లో ఉంటాయి. సో నేను హోమ్ స్క్రీన్ మీద ఏ థీమ్ పెట్టుకుంటే ఆ థీమ్ లో ఉంటుంది అనమాట. ఎడిట్ లోకి వెళ్ళి కస్టమైజ్ లోకి వెళ్ళి ఇక్కడ లైట్ పెట్టాను అనుకోండి, ఈవెన్ దో నేను బ్లాక్ థీమ్ లో ఉన్నా మనకి ఐకాన్స్ అన్ని వైట్ అయిపోతాయి. ఇది ప్రీవియస్ గా ఇలా ఉండేవి. ఇప్పుడు కస్టమైజ్ లోకి వెళ్ళి డార్క్ క్లిక్ చేస్తే హోమ్ స్క్రీన్ మీద ఉన్న యాప్స్ డార్క్ అవడంతో పాటు సెట్టింగ్స్ లో ఉన్న ఐకాన్స్ కూడా డార్క్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ ఇంకొక న్యూ ఫీచర్ వచ్చేసి యాపిల్ మెయిల్ యాప్ లో కనుక యాపిల్ ఐడి యూజ్ చేసి సైన్ ఇన్ అయితే ఆ ఇమెయిల్ ఐడి యూజ్ చేసి ఏదైనా అమెజాన్ లో కానీ, ఫ్లిప్కార్ట్ లో కానీ ఆర్డర్ చేస్తే ఆ ఆర్డర్స్ ని మనం డైరెక్ట్ గా వాలెట్ యాప్ నుంచి ట్రాక్ చేసుకోవచ్చు. సో వాలెట్ యాప్ లోకి వెళ్ళి ఇక్కడ ఆర్డర్ అని చెప్పి సింబల్ చూపిస్తుంది. దాంట్లోకి వెళ్తే యాపిల్ ఐడి యూజ్ చేసి ఏదైనా ఆర్డర్ చేస్తే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్స్ అన్ని ఇక్కడ చూపిస్తాయి. సెట్టింగ్స్ లో మీరు సెర్చ్ ఆప్షన్ లోకి వెళ్తే
ఇక్కడ సెర్చ్ ఇంజిన్స్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ మీరు గూగుల్ కావాలా, యాహూ కావాలా, బింగ్ కావాలా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ గూగుల్ సెలెక్ట్ చేసుకుంటే మీరు డైరెక్ట్ గా ఇక్కడ సెర్చ్ చేసేటప్పుడు మనకి గూగుల్ నుంచి సజెషన్స్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక చిన్న న్యూ ఫీచర్ వచ్చేసి iOS 18 నుంచి టైప్ టు సిరీని యాడ్ చేశారు కదా. సో హోమ్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే టైప్ టు సిరీ వస్తుంది. ఈ టైప్ టు సిరీ ఆప్షన్ ని మనకి కంట్రోల్ సెంటర్ లో కంట్రోల్ లాగా యాడ్ చేశారనమాట. సో మీరు ఎంటీగా ఉన్న కంట్రోల్ పేజ్ లోకి వెళ్ళి ప్రెస్ అండ్ హోల్డ్ చేసి యాడ్ కంట్రోల్ లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ లో కనుక మీరు టైప్ టు సిరీ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ టైప్ టు సిరీ ఐకాన్ చూపిస్తుంది. అది మీరు కంట్రోల్ సెంటర్ లో యాడ్ చేసుకొని టైప్ టు సిరీని ఒక షార్ట్ కట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అది క్లిక్ చేసినప్పుడల్లా మీకు టైప్ టు సిరీ వస్తుంది. మీరు 18.2.1 అప్డేట్ చేసిన తర్వాత యాప్ స్టోర్ లోకి వెళ్ళి ఈ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేస్తే అప్డేట్ ఆల్ అని చెప్పి యాప్స్ కూడా అప్డేట్ అవుతాయి అనమాట. మీరు ఫోన్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన ప్రతిసారి ఇక్కడ యాప్ అప్డేట్ చేసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నేను రీఫ్రెష్ క్లిక్ చేశాను. ఇలా పైకి స్క్రోల్ చేయగానే యాప్ రీఫ్రెష్ అయ్యాయి. ఇక్కడ చూడొచ్చు లాస్ట్ టైం నేను 18.2లో ఉన్నప్పుడు అప్డేట్ చేశాను. మళ్ళీ 18.2.1కి మళ్ళీ ఆల్మోస్ట్ ఆల్ 40 యాప్స్ రెడీగా ఉన్నాయి అప్డేట్ అవ్వడానికి. సో ఈచ్ టైం యాపిల్ వాళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన ప్రతిసారి మన ఫోన్లో ఉన్న అన్ని థర్డ్ పార్టీ యాప్స్ కూడా అప్డేట్ వస్తుంది. ఈ అప్డేట్ చేసుకోవటం కూడా వెరీ ఇంపార్టెంట్. క్లిక్ ఆన్ అప్డేట్ ఆల్. మనకి 18.2.1లో ఎటువంటి న్యూ యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అయితే రాలేదు. బగ్స్ అండ్ సెక్యూరిటీ ప్యాచెస్ మాత్రమే ఫిక్స్ చేసామని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ కొన్ని క్వశ్చన్స్ అడిగారనమాట. ఈ సబ్స్క్రైబర్ వచ్చేసి 14 Pro Max యూజ్ చేస్తున్నారు. సో ఏ ఎయిర్పాడ్స్ బాగుంటుంది అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో 14 Pro Max యూజ్ చేస్తుంటే మీకు ఎయిర్పాడ్స్ Pro 2 కానీ ఎయిర్పాడ్స్ 4 కానీ చూస్ చేసుకోవచ్చు. నేనైతే ఎయిర్పాడ్స్ 4 సజెస్ట్ చేస్తాను. మీకు సిలికాన్ టిప్స్ లో కావాలి అనుకుంటే మనకైతే వేరే ఆప్షన్ లేదు, ఎయిర్పాడ్స్ Pro 2 సెలెక్ట్ చేసుకోవాల్సిందే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి క్లియర్ హిస్టరీ డేటా రిమూవ్ చేస్తే మన ప్రాబ్లం అవుతుందా అని చెప్పి అడుగుతున్నారు. ఇది ఎక్కడ చూపిస్తుందంటే మీరు సెట్టింగ్స్ లోకి వెళ్తే యాప్స్ లోకి వెళ్ళి సఫారీలోకి వెళ్తే ఇక్కడ క్లియర్ హిస్టరీ అండ్ వెబ్ డేటా అని చెప్పి ఉంటుంది. ఇది క్లియర్ చేయడం వల్ల మీకైతే ఎటువంటి ప్రాబ్లం రాదు. బట్ మీ సెర్చ్ చేసిన హిస్టరీలో మీకు ఏదైనా ఇంపార్టెంట్ వెబ్సైట్ కానీ ఇంపార్టెంట్ ఫోటో కానీ ఉందనుకోండి, అది మీకు ఇంకా కనిపించదు. సో మీ వెబ్సైట్ హిస్టరీలో కనుక మీకు ఎటువంటి ఇంపార్టెంట్ డేటా లేకపోతే ఇది క్లీన్ చేసుకోవడం వల్ల మీ ఫోన్ లో స్టోరేజ్ ఎక్కువ మిగులుతుంది, ఫోన్ ర్యామ్ కూడా ఎక్కువ మిగులుతుంది. సో ఇవైతే మీకు 18.2.1లో వచ్చిన న్యూ చేంజెస్ అండ్ బగ్ ఫిక్సెస్. ఇంపార్టెంట్ చేంజెస్ అయితే ఏమీ లేవు, కానీ అన్ని బగ్ ఫిక్సెస్ అండ్ చిన్న ఇంప్రూవ్మెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ సాఫ్ట్వేర్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలని నన్ను అడిగితే గనక చేసుకోండి అని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా చూస్తే మనకి ఇంపార్టెంట్ బగ్ ఫిక్సెస్ అని చెప్తున్నారు. అప్డేట్ చేసుకుంటే బెటర్. లేదు మీకు 18.2లో ఎటువంటి ఇష్యూస్ లేవు అనుకుంటే అది ఇంకా మీ ఇష్టం. బట్ 18.2లో మీకు సాఫ్ట్వేర్ ఇష్యూస్ కానీ, కెమెరా ఇష్యూస్ కానీ, టచ్ స్క్రీన్ ఇష్యూస్ కానీ, థర్డ్ పార్టీ యాప్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే 18.2.1 అప్డేట్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. మీకు కనుక ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.